ఇవాళ రెండో రోజు బిజీగా గడుపుతున్నారు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్. విద్యార్థులతో వికసిత్ భారత్ కాంక్లేవ్, వరంగల్లో బూత్ అధ్యక్షుల సమావేశం, గిరిజన నేతలతో భేటీ, పార్టీ ఆఫీస్ బేరర్స్ తో సమావేశం. ఇలా వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు. కాసేపట్లో వీబీఐటీ క్యాంపస్ లో నిర్వహించే వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలైన నల్సార్, ఐఎస్బీ, హెచ్సియు, ఉస్మానియా, కాకతీయ, ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి, బిట్స్, ఈఎఫ్ఎల్యు తదితర సంస్థల నుంచి దాదాపు 2000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వికసిత్ భారత్ కాంక్లేవ్లో విద్యార్థులతో నేరుగా సంభాషించనున్నారు నితిన్ నబీన్. భారత భవిష్యత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, యువత పాత్ర, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం, అలాగే మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి కూడా పాల్గొని విద్యార్థులతో కలిసి జాతీయ అధ్యక్షుడితో ఇంటరాక్షన్ చేయనున్నారు. విద్యార్థుల సమావేశం అనంతరం నితిన్ నబీన్ భువనగిరికి చేరుకుని పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం అందుకోనున్నారు. మధ్యాహ్నం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిజన సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బూత్ అధ్యక్షతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.